సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ నేతలను టార్గెట్ చేశారా? జిల్లాలో వైసీపీని వాషౌట్ చేయాలని ప్లాన్ వేశారా? అందుకే ఒక్కొక్క నేతను టార్గెట్ చేస్తున్నారా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అవునని అనిపిస్తుంది. ఇప్పటికీ నకిలీ మద్యం కేసులో కీలక నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా, మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు. టీటీడీ టార్గెట్ గా ఆయన చేస్తున్న వరుస విమర్శల నేపథ్యంలో ఆయనకు కళ్లం వేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఆయన చేసిన ఓ సంచలన ఆరోపణకు సంబంధించి ఆధారాలతో విచారణకు రావాలని కోరుతూ సమన్లిచ్చారు. దీంతో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే భూమన నిజంగా ఆరోపణలను సాక్ష్యాలతో నిరూపిస్తారా, లేక ఇది కూడా మరో రాజకీయ నాటకమా అన్నది బయటపడబోతోంది. ఈ విచారణ ఫలితం టీటీడీ పాలక మండలికి కూడా కీలక పరీక్షగా మారింది. పీక్ లెవెల్ హీట్, ప్రతిరోజు క్లైమాక్స్ ని మించిన డైలాగ్ వార్, రోజుకో అప్డేట్, ఎప్పుడు ఏదో ఒక రచ్చ. ఏడాదిగా ఏపీ పాలిటిక్స్ పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఓటమి నుంచి వైసీపీ ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు. పార్టీ లీడర్లంతా సైలెంట్ అయినా పలువురు జైలుకు వెళ్లిన ఆ నలుగురైదుగురు లీడర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ తరఫున అన్ని తామై వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు రెగ్యులర్ గా మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారు. అయితే తరచుగా ప్రెస్ మీట్లలో ఫ్యాన్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న నేతలు కొన్నిసార్లు కొని మరీ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడ వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు నేతల్ని రాజకీయంగా దెబ్బతీసేలా కూటమి సర్కారుతో పాటు టీడీపీ నేతలు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నకిలీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు టీటీడీ చైర్మన్ పై వరుస ఆరోపణలు, విమర్శలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డికి తాజాగా పోలీసులు సమన్లు పంపడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి రాజకీయాలు నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన రెగ్యులర్ గా తిరుపతి సెంట్రిక్ గా మీడియా సమావేశాలు పెడుతూ అటు టీటీడీ తీరును, ఇటు కూటమి సర్కార్ మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర గోశాలలో వందలాది ఆవులు మరణించాయని ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై తిరుపతి పోలీసులు సమన్లు జారీ చేశారు. భూమన తన వాదనలకు మద్దతుగా ఉన్న ఆధారాలతో గురువారం పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భూమన తన ఆరోపణలకు వెనుకాడరని చెబుతుండగా, మరోవైపు ప్రభుత్వం, టీటీడీ మాత్రం ఆయన వ్యాఖ్యల్ని పొలిటికల్ ప్రాపగాండాగా కొట్టిపారేస్తున్నాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో 100కి పైగా ఆవులు మరణించాయనే భూమన ఆరోపణలు జనవరిలోనే సంచలనాన్ని సృష్టించే. గోశాలలో పశువుల ఆహారం, నీరు, వైద్య సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలు సరిగ్గా లేవని భూమన ఆరోపించారు. టీటీడీ బడ్జెట్లో కోట్ల రూపాయలు గోశాలల సంరక్షణకు కేటాయిస్తారు, కానీ ఆ డబ్బును ఖర్చు చేయడంలో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు. తిరుమలలో గోమాతను పూజిస్తారని, అదే తిరుమల గోశాలలో నిర్లక్ష్యం కారణంగా ఆవులు చనిపోవడం దారుణమన్నారు. అయితే భూమన ఆరోపణల్ని టీటీడీ అధికారులు ఖండించారు. వారి వాదన ప్రకారం గోశాలలో జరిగే మరణాలు సహజమైనవే. వృద్ధాప్యం, వ్యాధులు, వాతావరణ మార్పుల వంటి కారణాలతో కొన్ని పశువులు చనిపోవడం అనివార్యమని చెప్పారు. గోశాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వైద్యులు, సదుపాయాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించారు. భూమన చేసిన ఆరోపణలు టీటీడీని మలినం చేయాలన్న ప్రయత్నమేనని టీటీడీ ప్రతినిధులు తెలిపారు. అయితే భూమన వర్గం మాత్రం గోవులవి సాధారణ మరణాలు అన్న వాదనని తిరస్కరిస్తూ వైద్య పరీక్షలు, ఫోటోలు, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి. ఈ కేసు మొదటగా రాజకీయ ముసుగులోనే మగ్గిపోయినట్లు కనిపించింది. కానీ తాజాగా పోలీసు విభాగం మళ్లీ దర్యాప్తు పునఃప్రారంభించింది.
మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, ఆయన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించమని సమన్లు జారీ చేశామని తిరుపతి అర్బన్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. అవి పరిశీలించిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే భూమన్కు సమన్లు జారీ కావడం వల్ల ఈ వివాదం మళ్లీ పబ్లిక్ దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వం భూమన్పై కఠిన చర్యలు తీసుకోవాలా లేక టీటీడీపై దర్యాప్తు జరపాలా అన్న విషయంలో దశల వారీగా ముందుకు వెళుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నా ఆయన గత కొన్ని నెలలుగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలు రాజకీయంగా ప్రేరేపితమా అన్న ప్రశ్న కూడా తలెత్తింది. పార్టీ లోపల కొందరు నేతలు ఆయన వ్యాఖ్యల్ని వ్యక్తిగత అజెండాగా చూస్తుండగా, మరో వర్గం మాత్రం భూమన మత సంస్థల్లో అవినీతిని బహిర్గతం చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అయితే తనకు సమన్లు జారీ కావడంపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి తాను భయపడే మనిషిని కాదంటున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసుల ఎదుట ఉంచుతానని చెబుతున్నారు. ఆవులు చనిపోయిన దృశ్యాలు, ఫోటోలు, వైద్య నివేదికలు అన్ని సాక్ష్యాలతో చూపిస్తానని చెబుతున్నారు. దీంతో భూమన సమర్పించే ఆధారాలపై విచారణ ఏ దిశలో సాగుతుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.